కేజీఎఫ్ సినిమా పూర్తిగా ఒక ఫిక్షన్. అక్కడ బయటకు కనిపించేది బంగారం, గనుల తవ్వకాలు. కానీ లోపల జరిగేది మాత్రం పూర్తిగా మనుషుల అక్రమ రవాణా. ఎక్కడెక్కడి నుంచో వందలాది మందిని తీసుకొచ్చి బందీలుగా మార్చుకుని చిత్రహింసలకు గురి చేస్తారు. ఆ బందీలు ఎదురు తిరగకుండా రాక్షసంగా ప్రవర్తించే ప్రైవేటు సైన్యం అదుపు చేస్తుంటుంది. మొత్తంగా ఆ సినిమాలో కేజీఎఫ్ను ఒక భయంకరమైన సామ్రాజ్యంగా కనిపిస్తుంది. అయితే ఇది సినిమా స్టోరీ. రియల్ లైఫ్లోనూ అలాంటి భయంకరమైన ఒక నేర సామ్రాజ్యం బయటపడింది. గత కొన్నేళ్లుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు బ్యాంకుల పేర్లు చెప్పి ఫోన్లు చేసి కోట్లాది రూపాయలు కాజేస్తున్నారు. మరీ ముఖ్యంగా డిజిటల్ అరెస్టుల పేరు చెప్పి అమాయకుల నుంచి దోచేశారు. అయితే ఎక్కడ సైబర్ క్రైమ్ జరిగినా దాని మూలాలు మాత్రం కంబోడియానే అని తేలింది. తాజాగా కంబోడియా, థాయిలాండ్ మధ్య సరిహద్దు అంశం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఇరు దేశాలు స్వల్ప యుద్ధానికి దిగాయి. ఆ ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు కూడా. అయితే తాజాగా థాయిలాండ్ సరిహద్దుల్లో కంబోడియాలోని ఓస్మాచ్ అనే పట్టణంపై థాయ్ సైన్యం చేసిన దాడి ఓ సైబర్ నేర ముఠా ఏర్పాటు చేసిన అతిపెద్ద సామ్రాజ్యాన్ని బయటపెట్టింది. డిసెంబర్లో వైమానిక, ఉపరితల దాడులు చేసిన సైన్యం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇటీవల అంతర్జాతీయ మీడియాను అందులోని ఓ 6 అంతస్తుల భవనంలోకి తీసుకువెళ్ళింది. ఓస్మాచ్ పట్టణంలోని సైబర్ నేర ముఠాలు మానవ అక్రమ రవాణా ముఠాల సాయంతో ఉద్యోగాల పేరిట వేర్వేరు దేశాల నుంచి రప్పించిన యువతను అక్కడి భవనాల్లో బంధించారు. వాళ్లతో డిజిటల్ అరెస్టులు వంటి రకరకాల సైబర్ నేరాలు బలవంతంగా చేయించి కోట్లు కొల్లగొట్టారు. ఇందుకోసం ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించి వ్యవస్థీకృతంగా నేరాలకు పాల్పడింది. ఉద్యోగాలు అని నమ్మి వచ్చిన వారి పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకుని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేసి వాళ్లతో సైబర్ నేరాలు చేయించారు. అయితే ఈ బందీల్లో తెలుగువారితో పాటు ఇతర భారతీయులు కూడా ఉన్నారని తెలుస్తోంది. అక్కడ బందీలను ఉపయోగించి రకరకాల మార్గాల్లో సైబర్ నేరాలకు పాల్పడ్డారు. బయట నుంచి చూడడానికి అదొక ఐటీ కంపెనీలా దాన్ని రూపొందించి లోపల మాత్రం ఒక చీకటి సామ్రాజ్యాన్ని నడిపారు. ఆ కార్యాలయాల్లో సైబర్ నేరాలు చేసేందుకు కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో అధికమైన డిజిటల్ అరెస్టు మోసాలు చేయడానికి వీలుగా వివిధ దేశాల పోలీస్ స్టేషన్లు, బ్యాంకుల సెట్టింగులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. భారత్, చైనా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, వియత్నాం, సింగపూర్, బ్రెజిల్ తదితర దేశాల్లోని పోలీస్ స్టేషన్లను తలపించేలా ప్రత్యేకంగా వేసిన పోలీస్ స్టేషన్ సెట్టింగులు, ఆయా దేశాల పోలీసుల దుస్తులను ఏర్పాటు చేశారు. ఆ భవనాన్ని చూసేందుకు వెళ్లిన అంతర్జాతీయ మీడియా ఆ సెట్టింగ్లను చూసి షాక్ అయింది. అక్కడ టేబుళ్లపైన వివిధ దేశాలకు చెందిన జెండాలు దొరికాయి. ఇక వియత్నాంకు చెందిన ఓ బ్యాంకు శాఖను తలపించేలా క్యాష్ కౌంటర్లు, గోడలపై బ్యాంకు ప్రకటనలతో బ్యాంకు సెట్ కూడా వేశారు. ఇక భవనంలోని గదుల్లో ఎక్కడికక్కడ కంప్యూటర్లు, బోర్డులు, రకరకాల పత్రాలు దొరికాయి. బోర్డులపై ప్రతిరోజు ఎంత దోచుకోవాలనే టార్గెట్స్, ఎవరెవరిని మోసం చేశాలనే లెక్కలు రాసి ఉన్నాయి. వందలాది కంప్యూటర్లు, వేల సంఖ్యలో సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు మరియు అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. బాధితులను ఎలా బుట్టలో వేయాలో వివిధ భాషల్లో రాసి ఉన్న స్క్రిప్టులు, డైరీలు కూడా దొరికాయి. ఒకవేళ బందీలుగా ఉన్నవారు నేరాలు చేయడానికి నిరాకరిస్తే వారిపై రక్షణ సిబ్బంది అత్యంత అమానవీయంగా ప్రవర్తించేవారని తెలుస్తా ఉంది. ఈ బందీలను నియంత్రించడానికి, రక్షణగా ఉండేందుకు రక్షణ సిబ్బందికి సైబర్ ముఠాలు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చాయి. థాయ్ సైన్యం జరిపిన వైమానిక, ఉపరితల దాడుల తర్వాత ఈ సైబర్ బానిసలంతా ఒక్కసారిగా బాహ్య ప్రపంచానికి వచ్చారు. ప్రస్తుతం థాయ్ అధికారులు వీరి పాస్పోర్ట్లను తనిఖీ చేసి వారి స్వదేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కంబోడియా కేంద్రంగా ఏడాదికి సుమారు $12.5 బిలియన్ సైబర్ దోపిడీ సొమ్ము చేతులు మారుతోందని అంచనా. ఈ ఉదంతం చూస్తుంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరగాళ్లు ఎంత వ్యవస్థీకృతంగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుని అమాయకులను దోచుకుంటున్నారో
అర్థమవుతోంది.